గురుగారు ఇప్పుడు అంటే అప్పట్లో అంటే ఈ శాస్త్రాలు ఇవి నమ్మేవాళ్ళు, కానీ ఇప్పట్లో ఏంటి అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్తుంటారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు గురువుగారు? అమ్మ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మూఢనమ్మకం అన్న వర్డ్ తెలిసి తెలియకనే వర్డ్ అది. ఓకే. నమ్మకం కూడా కాదు, సైన్స్. మనం చెప్పేది సైన్స్. ఓకే. ఎప్పుడైతే మీరు ఏ డైరెక్షన్లో అయితే, ఏ ఓరియంటేషన్లో అయితే మనకు గాలి నీరు వెళ్తూ రావాలనో అవి కనుక లేకుంటే మన బాడీలో నీరు తక్కువైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మ. గాలి లేకపోతే మనిషి భూమి మీదనే ఉండడు. ఇవి కనుక సమపాలంగా వచ్చేటువంటి జాగలో మనం ఉంటే, ప్లేస్లో మనం ఉంటే, స్థలంలో మనం ఉంటే బ్రహ్మాండమైనది మూఢనమ్మకంగా సైన్స్. ఇప్పుడు మనం చెప్పేది కూడా కంపాస్ తోటి ఎవరికి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోయినప్పుడు, లేకపోతే ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పోయినప్పుడు, ఒక దేశం నుండి ఇంకో దేశం పోయినప్పుడు ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా అన్లెస్ అంటిల్ అంటే మనం కంపాస్ కానీ సూర్యుడు ఎటువైపు ఉదయిస్తుంటే అది మనకు తూర్పు అవుతుంది. అది పాత రోజులలో ఏంటంటే సూర్యుని చూసి జాతకం చెప్పేటోళ్ళు, అంటే వాస్తు చెప్పేటోళ్ళు. అవును. ఈ రోజులలో ఏంటంటే కంపాస్ వచ్చింది, ఈజీ వే అయిపోయింది. కాబట్టి మీ జనరేషన్ అంటే ఇప్పుడు యూత్ ఏ జనరేషన్ అవుతున్నదో ఈ జనరేషన్లో కొన్ని తెలియవు. సో అవి మూఢనమ్మకము అన్నదానికంటే ముందు ఇది మనం చెప్తుంది సైన్సే. ఇప్పుడు మనమే ఏం చేస్తున్నామంటే అమెరికా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకుంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుండే, హైదరాబాద్ నుండే వాళ్ళ గూగుల్ లొకేషన్ ద్వారా ఇక్కడ నుండి వాళ్ళ సమస్య ఏంది, ప్రాబ్లం ఏంది డిస్కస్ చేసి వాళ్ళకి ఇక్కడ నుండే మన సొల్యూషన్స్ ఏ రకమైనటువంటి మీరు చేసుకుంటే ఏ రకంగా సొల్యూషన్ వస్తుంది అట్లా చాలామందికి వచ్చింది కదా. ఎప్పుడైతే మనం ఇక్కడ గూగుల్ ద్వారా చెప్పగలుగుతున్నామో మరి లొకేషన్ ఇక్కడ నుండి చెప్తున్నప్పుడు ఇందులో మూఢనమ్మకం ఎక్కడ ఉందమ్మా? రైట్. కాబట్టి మూఢనమ్మకం దానికంటే ఉంది సైన్స్. సైన్స్ అనాలి.